ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ లో మెయిన్ గా ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ లో టీచర్స్ రిక్రూట్మెంట్ లో సో వీటికి సంబంధించి కాంట్రాక్ట్ సిస్టమ్ అమలు చేయమని చెప్పాము. సో చేస్తే ఇప్పుడు మనకి ఎట్లాగో జాబ్ క్యాలెండర్స్ ఇస్తున్నారు కాబట్టి అదే జాబ్ క్యాలెండర్ లో ఈ వేకెన్సీ టీచర్లు, వేకెన్సీ ఫ్యాకల్టీ, వేకెన్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా పర్మనెంట్ సిస్టమ్ లో అపాయింట్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ జరిగింది. అట్లాగే యూనివర్సిటీకి గత 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ గ్రాంట్ అనేది అంటే అభివృద్ధికి సంబంధించి అంటే శాలరీస్ ఇస్తున్నారు కానీ అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ గ్రాంట్ ఇవ్వటం లేదు. సో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వము యూనివర్సిటీని సర్వనాశనం చేసేవి డెవలప్మెంట్ గ్రాంట్ ఇవ్వకుండా. సో అది ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో దానికి ఒప్పుకున్నారు. అలాగే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ టీచర్ సంబంధించి మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్, ఎమ్మెల్యూమెంట్స్, జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ టీచర్స్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఈ గెస్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ టీచర్లు అందరూ కూడా సాటిస్ఫై అయ్యి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాగే మనకి ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి అర్జెంటుగా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంప్రహెన్సివ్ పాలసీ చేయాలన్నా కానీ సో డే టు డే వచ్చినటువంటి సో ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్న వాటి అన్నిటికి సంబంధించి ఒక స్ట్రాంగ్గా ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఉండగలిగితే, ఒక ఎమినెంట్ ఎడ్యుకేషన్స్తోని అది ఫామ్ చేయగలిగితే సో మనకి చక్కని మంచి ఒక ఎడ్యుకేషన్ పాలసీ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో కూడా గవర్నమెంట్కి తోడవుతుందనే ఉద్దేశంతో మేము చెప్పాము. సో చివరిగా మేము ముఖ్యమంత్రి గారు కంపల్సరీ 15 రోజులకు ఒకసారి సో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలని కలెక్టర్స్తో రివ్యూ చేయాలని చెప్పాము. ఎందుకంటే జనరల్గా కలెక్టర్స్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటారు వాళ్ళు. సో ఆ ఎజెండా అనేది ముఖ్యమంత్రి గారి ఎజెండాలో ఉంటేనే కలెక్టర్స్ ఎజెండా ఉంటుంది కాబట్టి సో అది రిక్వెస్ట్ చేశాము. సో ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా దానికి సంబంధించి మనకి చెప్పడం జరిగింది. అట్లాగే డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు సో ఎలాంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకుంటున్నారని మాకు చెప్పడం జరిగింది. అలాగే ఒక ఎడ్యుకేషన్ సబ్ కమిటీని కూడా మనకి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు అట్లాగే సీతక్క గారితో ఎడ్యుకేషన్ కమిటీ వేసాం. మేము ఆ ఎడ్యుకేషన్ కమిటీని క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి మేము మీతో కూడా కూర్చోమని చెప్తాం మేము. సో వాళ్ళతో కూర్చొని ఇంకా డీటెయిల్గా మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. అలాగే ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అది తయారు చేసి మేము అతి తొందరలో ప్రభుత్వానికి ఇస్తాం. ఈ టీచర్స్ రిక్రూట్మెంట్లో మెయిన్గా ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్లో టీచర్స్ రిక్రూట్మెంట్లో సో వీటికి సంబంధించి కాంట్రాక్ట్ సిస్టమ్ అమలు చేయమని చెప్పాము. సో చేస్తే ఇప్పుడు మనకి ఎట్లాగో జాబ్ క్యాలెండర్స్ ఇస్తున్నారు కాబట్టి అదే జాబ్ క్యాలెండర్లో ఈ వేకెన్సీ టీచర్లు, వేకెన్సీ ఫ్యాకల్టీ, వేకెన్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా పర్మనెంట్ సిస్టంలో అపాయింట్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ జరిగింది. అట్లాగే యూనివర్సిటీకి గత 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ గ్రాంట్ అనేది అంటే అభివృద్ధికి సంబంధించి అంటే శాలరీస్ ఇస్తున్నారు కానీ అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ గ్రాంట్ ఇవ్వటం లేదు. సో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వము యూనివర్సిటీని సర్వనాశనం చేసేవి డెవలప్మెంట్ గ్రాంట్ ఇవ్వకుండా. సో అది ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో దానికి ఒప్పుకున్నారు.